నమస్తే గారు. చెప్పనా? నమస్కారం అందరి ప్రేక్షకులకు నమస్కారము. మన సినిమాని కలవడం ఈరోజే అంతా బాగానే ఉన్నదా? బాగున్నా. అయితే ఈ రోజు మనము చాలా రోజుల నుంచి నేను కలుద్దాం అనుకుంటే కలవలేకపోతున్నాను. ఈరోజు కలుస్తున్నా, మనం ఫ్రీగా మాట్లాడదామని ఈ రోజు వచ్చాను. అంతా క్షేమేనా? అంతా మంచిదండి. ఏంటి విషయాలు, ఏం కథ, ఏం చేస్తుంది, ఏం కదా? ఏంటంటే నార్మల్ గా రోజు ఎలాగే పని చేసుకోవాలి, వీడియో తీయాలి, పబ్లిక్ లో అవగాహన రావాలి, రావాలి. ఓకే. తెలంగాణ యువత అంతే అంటే గవర్నమెంట్ కి మనం ఏం చేయాలి, ఏం లేదు అనేది ఒక సూచన మారాలి. మారాలి. సమాజంలో పేదరిక నిర్మూలన కావాలి. నాకు ఎటువంటి పదవులు అది ఆశించే నేను ఇవన్నీ వీడియోలు చేస్తలేను. అందరు మారాలి. కరెక్టే. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి. పేదరికం నిర్మూలన కావాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను ఎవరికి పడితే వాళ్ళకి ఏదైనా చదువుకున్నాలనుకుంటే వాళ్ళకు అడ్మిషన్లు అవి ఇప్పిస్తా ఉంటా. వాళ్ళ దగ్గర ఏ ఒక్క రూపాయి ఆశించను. ఎందుకంటే నాకు అందరి విద్య ప్రతి ఒక్కరికి చదువుకుంటేనే మంచిగా ఉంటది అన్నట్టు మన ప్రవర్తన మారాలి. పిల్లల ప్రవర్తన మారాలి. 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను అన్ని వీడియోలు చేస్తా ఉంటా. నాకు ఏ ఉద్దేశం లేదు. అది సంతోషం అన్న. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ నాకు బాగా నచ్చింది. అయితే ఒక్కటి నేను మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఒక పాయింట్ అడుగుతా. ఒకటి ఏంటంటే, మన పేరెంట్స్ ఎంతో కష్టపడుతున్నారు. ఎవరెవరు టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, బయట లేబర్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతో మంది అదరు జాబులు చేసుకుంటే తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడుతున్నారు. కష్టపడి పిల్లలకు వాళ్ళ ఫ్యూచర్ ఒకటి చేయాలని వాళ్ళకి ఏంటి అంటే ఒక సెటప్ చేసి వాళ్ళకి హాస్టల్లో ఇస్తున్నారు. పిల్లలకు ప్రైవేట్ స్కూల్ కాలేజీలలో ఇస్తున్నారు, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్నారు, ప్రైవేట్ కాలేజీలో ఇస్తున్నారు, హాస్టల్లో ఇస్తున్నారు, గురుకులలో ఇస్తున్నారు. కానీ ఒక్కొక్క ఎడ్యుకేషన్ ఒక్కొక్క లాగుంది. అయితే ఇప్పుడు ఈ సమాజంలో ఎంత ముందు పోవాలంటే చెడు ప్రవర్తన ఉండకూడదు. తల్లిదండ్రులు గౌరవించాలి. నేను పదే చెప్తున్నా, తల్లిదండ్రులు గౌరవించాలి. విద్యార్థులు ఎట్లుండాలి, చదువుకున్నట్ల ముందు ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, అయ్యామకే ఉంటా చెప్తా ఉంటారు, చదవరు. ఏది ఉన్నా గానీ బయట తిరుగుతూ ఉంటారు, సిగరెట్ తాగుతా ఉంటారు, జూలై లెక్క తిరుగుతూ ఉంటారు. సంస్కారం లేదు. ఇప్పటి పిల్లలకు అసలు సంస్కారం లేదు. చదువు ఎక్కువ చదివి పిచ్చోడు అవుతాం. అది ఎట్లున్నదంటే, మనం నేర్చుకునేది 10 మందికి వంచాలని ఉంటది. కానీ ఇప్పుడు పిల్లలకు లేదు. ఎంత మార్పు రావాలని నేను ప్రతిరోజు చెప్తా ఉంటా. చదువుకున్నోడు ఎట్లుండాలంటే చాలా తెలివితేటలు ఉండాలి. చదువుకుంటే ముందుకు పోతారు అని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇనేటోళ్ళు వింటున్నారు మంచిగానే. ఇప్పుడు ఒక్కొక్కరు బ్యాంక్ మేనేజర్ లైన్, నేను చేర్చిన పిల్లలు బ్యాంక్ మేనేజర్ లైన్, అడ్వకేట్ లైన్, కోర్టులో కూడా పనిచేస్తారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో వాళ్ళు పని చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే, కొంతమంది చెప్తే వినట్లేదు. అంటే ఇక తల్లిదండ్రులు చెప్పినట్లే వింటలేరు. మనం ఏం చెప్తాం, మన దగ్గరికి అన్న నా దగ్గర పైసలు లేవు, నేను ఈ కాలేజ్ చదువుకుంటా. కాలేజీలో చేర్పించే బాధ్యత నువ్వు చదువుకున్నావా అని నాకే తెలుస్తుంది. నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు చదువుకోవాలని కోరుకున్నది, నా దగ్గరికి వస్తే నేను అలా చేపియగలుగుతా. అంతనో తక్కువ చేపిస్తా, ఫీజు లాపుతా, ఏదో ఒకటి చేస్తా. మన చాదైన కాడికి మనము ముందుకు చేస్తా. కానీ వాళ్ళ గుణగణం అని మనం ఎట్లా గుర్తుపడతాం? వాడు మంచిగా చదువుకోవడం ఉంటేనేమో చదువుకుంటాడు, చదువుకోవడం ఉంటేనేమో వాడు వేస్ట్. చెప్తాము మార్పు రావాలని ఇవన్నీ చేస్తాం ప్రయత్నం. రాజకీయాలలో మార్పు రావాలి, రాజకీయ నాయకుడు మారాలి. మళ్ళీ ఇంకొకటి ఇవాళ ముఖ్యంగా నేను ఏం చెప్పబోతున్నా అంటే, ఎవరైతే చదువుకున్న ఎడ్యుకేటెడ్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్లలో ఉన్నారో, ఐఏఎస్ లే గాని, ఐపీఎస్ లే గాని, కోట్ల చేసేవాళ్ళే గాని, అదర్ ఏంటంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళకి సూచన ఏం చెప్తున్నా అంటే, మీరు మంచిగా చదువుకున్నారు, మంచి జాబ్ ఉన్నది, ప్రవర్తన మార్చుకోండి, పేదలకు తోచినంత సాయం చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుంటదన్నా అంటే, 10 బెడ్లు ఉంటాయి, 50 మంది పేషెంట్లు ఉంటారు. ఇక్కడ నేను అడుగుతుంటే అక్కడ పోతారు, సరి అయిన సవలతులు ఉన్నాయి. అంతేనా కాదా? ఇప్పుడు రోగం వచ్చినోడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతాడు, పైసలు లేనివాడు పేదోడు. ఇప్పుడు నీలపాడు హాస్పిటల్ ఉన్నది, చిన్న పిల్లలన్నా. నేను నా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా చూస్తున్నది ఒకటి, ఒక రంగనాయకుడు డాక్టర్ అని ఉంటాడు ఇక్కడ అల్కాపూర్లో. ఆయన సంగారెడ్డిలో కృష్ణారెడ్డి అని ఉంటాడు. 2 రోజుల పిల్లగానికి కూడా ఎంత సున్నితంగా చూసుకుంటారు తెలుసా? ఆయన ఇంటి ముందు ఇట్లా 100 మంది వస్తారు. అది ప్రైవేట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళే ప్రైవేట్ ట్రీట్మెంట్ చేస్తారు. రంగనాయకులు లెక్కనే 2 డాక్టర్లు. చిన్న ఉన్నప్పుడు చూసింది ఆయన కృష్ణారెడ్డి,
పసిపిల్లలకి ఏం తెలుస్తుంది? ఆ, ఇప్పుడు మీరు లక్షలు మీ గవర్నమెంట్ జాబ్లు వస్తాయి, అది పర్వాలేదు. అవు, సోషల్ సర్వీస్ చేయండి. మీరు సర్వీస్ ఉన్నంత కాలం డబ్బుని ఆలోచించకండి, పేదోనికి సాయం చేయండి. అవు, కరెక్టే. కానీ ఇప్పుడు అందరూ అలా లేదు కదా సార్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఈ సొంతంగా చేస్తున్నారు, మామూలుగా మాకెందుకు అనేటోళ్ళు, మాకెందుకులే అంటే ఇక తెలంగాణ నాశనం అవుతుంది. నా బతుకుదేరు నాది, నా బతుకుదేరు నాది అనేటోళ్ళు ఉన్నారు. అలా ₹3 లాస్ట్ చివరికి కాటికే అన్ని రోజులు మంచిగా చేయండి, మంచిగా బతుకోండి, మంచిగా ఇచ్చేయండి. కరెక్టే. ఆ? ఇప్పుడు ఎవరేం తీసుకుపోతారు? ఇవే చెప్పు. ఇప్పుడు నాకు అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చినావు నాకు కలవాలని, అవు, నేను లేను ఇప్పుడు రాను అంటే అదొక పద్ధత? కాదు, కాదు. నీ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. ఏం చేస్తున్నావు అంటే ఇది చేస్తున్నా. ఎందుకంటే మార్పు రావాలి, ప్రతి ఒక్కరికి మార్పు రావాలి. రాజకీయాల నా ముఖ్య కోరిక ఏంటంటే ఉమ్, రాజకీయాల మార్పు రావాలి, 10 మందికి సాయం చేసే గుణం ఉండాలి రాజకీయ నాయకుల. అవు, ఖచ్చితంగా. ఏడ అన్యాయం జరిగిందంటే ఇట్లా మెరుపు దిగలేక మెరిసిపోవాలి. అది ఇప్పుడు మా దగ్గర ఎట్లున్నాయంటే, ఆ, ఇప్పుడు వస్తున్నా అంటే ఇప్పుడు నా ఫోన్ లోకి వెళ్ళి డిప్యూటీ సీఎం ఫోన్ ఎత్తుతాడు. అవు, ఇప్పుడు ఆయన బిజీ కూడా ఎత్తాలని రూల్ ఏం లేదు కదా. అవు, ఆపద ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, ఖచ్చితంగా. ఎత్తాలని అవసరం అయితే సాయం చేయు, లేకుండా లేదు. అవు. అట్లుండాలి సంస్థ. అయితే అన్నగారు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఒక విషయం ఉంది కదా. ఆ, అయితే పిల్లలది ఆ, పిల్లల ఎడ్యుకేషన్ బానే ఉంది, అంతా వాళ్ళు కష్టపడి వాళ్ళు వెళ్తున్నారు. ఉమ్, ఈ ప్రైవేటు హాస్టల్లో వేస్తున్నారు పిల్లలు, పెద్ద పెద్ద ఇంజనీర్ కాలేజీలో నేను చూస్తున్నా, ఉమ్, జెన్యున్ గా చూస్తున్నా. అలాగే నేను కొద్దిగా చూస్తున్నా, అలాగే రోజు కన్నా చూస్తున్నా. ఆ, అయితే పిల్లలు హాస్టల్ ఉంటూ ఏం చేస్తారంటే, చాలా మంది ఉమ్, హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ ఉంటూ కాలేజీ చదువుతున్నారు కదా. ఉమ్, అయితే అక్కడ నుంచి కాలేజీలు డుమ్మ కొట్టినాక సాయంత్రం పూట మొత్తం ఏడా పడితే అడుగున టీ స్టాల్ అయిపోయినాయి హైదరాబాద్ ఇప్పుడు. అవును. ఇప్పుడు టీ బ్రేక్ అని పెద్దగా చేస్తున్నారు, డికాషన్ అదే ఒక 10 రకాల పేర్లు పెడుతున్నారు, టీ బ్రేక్ లాగా పెట్టేసి పెడుతున్నారు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉమ్, స్టూడెంట్సే కనబడుతున్నారు, సగం ఆ, స్టూడెంట్సే కనబడుతున్నారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అంటే సిగరెట్ తాగుడు, ఆ. ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా అంటే ఆ, ఈ ఏంది జనరేషన్ ఎక్కడ వరకు పోతుంది? జనరేషన్ ఎక్కడ పోతుందంటే పిల్లలు ఏంది ఎందుకు దానికి కూడా నేను సమాధానం చెప్తా. అదే కాంటెంట్ అనేది చిన్న ఆ, ఇప్పుడు ఏమైతున్నదంటే, ఇప్పుడు సపోజ్ మీ పిల్లలే ఉన్నారు, అవును, నువ్వు కష్టపడితేనే మీ పిల్లలకు ఫీజు కట్టగలుగుతుంది. ఖచ్చితంగా. ఆ, నేను నువ్వు బయటికి పోయి నువ్వు కష్టపడే దాంట్లో 8 గంటలు 10 గంటలు డ్యూటీ చేస్తావా, లేకుంటే నీ పిల్లల్ని కావాలి కాసుకుంటా కూర్చుంటావా? నేను కష్టపడేది, ఇప్పుడు నేను మీకు తెలిసినంత వరకు నేను ఒక వంటల మాస్టర్ని, ఆ, నేను ఒక వంటల మాస్టర్, ఒక క్యాటరింగ్ చేస్తున్నా. ఆ, ఇది చేస్తున్నా ఎందుకంటే యూట్యూబ్ లో ఇది ఒకటి పెట్టుకున్నా అంటే అన్ని చేస్తున్నాం మన యూట్యూబ్ లో, ఆ, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మనం. ఎందుకు చేస్తున్నాం అంటే పబ్లిక్ లో అవగాహన రావాలి, ఓన్లీ వంటనే పెట్టాలనే లేదు. ఆ, కానీ దాన్ని బట్టి నేను ఎందుకంటే సోషల్ మీడియాని చిన్నది మనము పిల్లలకు కొంచెం సేవ అందరికి సేవ చేయాలనే లెక్క ఇది పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే, దానికి నేను సమాధానం ఎట్లా ఇవ్వబోతున్నా అంటే, పిల్లల గురించి అని మనం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఫీజులు కడుతున్నారు, లక్షలు కట్టాలి. లక్షలు కడుతున్నారు, కానీ వెంబడించి నా కొడుకు ఏం చేస్తున్నాడని అనుమానంతో చూస్తలేరు. అది ఎప్పుడైనా ఇప్పుడు చూడు, ఫ్రీడమ్ రెస్పెక్ట్. ఆడైనా మగ ఆయన, ఇప్పుడు మా నాయన ఉన్నాడు, నేనే సపోజ్ చెప్తా, మా నాయన అప్పట్లోనే CA అవును సార్. జీరో అకౌంట్ ఆయన రాసేది. అప్పుడు 85ల 90ల 5,000 రూపాయల జీతం అంటే ఎక్కువ. చాలా. ఆ, ఇప్పుడు మనకేంది, ఇప్పుడు మా నాన్న బతుకుంటే నేను డాక్టర్, ఇప్పుడు యాక్టర్ అయిపోయాను. అవును. అర్థమైందా? చదువుకోవాలనుకున్నా, అవును. చదువు నాకు దొరకలేదు. అవును. ఎవరో ఏదో అంటా ఉంటారు, నాది కర్ణాటక కాదు, నా తెలంగాణ. నేను చదువుకున్న జిల్లా పరిషత్ స్కూల్ సరూనగర్, అవును. పుట్టింది పెరుగుంది మొత్తం ఇక్కడ కొత్తపేట. 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఎక్కడ ఏది SC ST మైనార్టీ అవన్నీ చూడ, నేను ఎక్కడ పడితే అక్కడ పోతా ఉంటా. ఆదిలాబాద్కి వెళ్ళి వస్తారు, నిజామాబాద్కి వెళ్ళి వస్తారు, ఎక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ వస్తారు. ఎందుకు? మనకు చదువు దొరకలేదు, వేరే వాళ్ళకన్నా చదువు దొరకాలని. నువ్వు ప్రతి ఒక్క కాలేజీలో ఫీజులు కాదు, ఓకే, నువ్వు చదువు ఏం నేర్పిస్తున్నావు? అదే కదా. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు చూస్తావా? ఇప్పుడు నా కొడుకు నేను ఏం చేస్తున్నావు నాకు తెలుస్తుందా? తెలియదు. నేను ప్రజలలో ఏం చెప్తున్నా, ఎవడు తోడుకున్న గుంతలో బాధపడతావు. ఇంకొకటి చదువుకోమని చెప్తున్నావు కానీ రాదు కదా సార్. నాకే 2 కొడుకులు, ఒక పాప. ఇద్దరు కొడుకులు అంటే ఒక గురుకుల కాలేజీ, ఒక రీసెంట్ గా ఫస్ట్ ఇయర్ ఒక బాబుని ప్రైవేట్ కాలేజ్ చేసిన, పాప వచ్చి గవర్నమెంట్ స్కూల్ అవుతుంది. గవర్నమెంట్ లో ద్వారానే నేను 5th క్లాస్ నా పిల్లల్ని పైకి తీసుకొచ్చిన. కానీ నా పిల్లలు బయట మగ పిల్లలు ఏం చేస్తున్నారు నేను గ్రహించలేను కదా. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చిన. నేను ఒకటి ఏంటంటే, మన పిల్లలు ఫ్యామిలీ, మా పేరెంట్స్ ఎంత కష్టపడి పైకి వచ్చిరు, వాళ్ళని పేరెంట్స్ మీద ఒకటి గ్రహించి పేరెంట్స్ కు ఇచ్చి ఒక స్థాయికి వచ్చే వరకు ఈ చెడాల వాళ్ళకు దూరంగా ఉంటే, గ్రహించి పేరెంట్స్ కు ఇచ్చి ఒక స్థాయికి వచ్చే వరకు
ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉంటే ఎంతో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి లక్షలు పెట్టే వాళ్ళకు వాళ్ళకు ఒక ఇలువ ఉంటది కదా. అవును. వీళ్ళకి పిల్లలకు ఎందుకు తెలుస్తలేదు? బయట ఇప్పుడు ఉన్నోళ్ళు అంటే లక్షల రూపాయల వాళ్ళు అంటే వాళ్ళు ఫీజులు చేసి పిల్లలు బయట వ్యవసాయం చేసే వాడు చదువు రాకున్నా ఉన్నా ఏదో బిజినెస్ అంటే డెవలప్ అవుతాడు. లేని వాళ్ళ పిల్లలు కూడా వచ్చి కొంతమంది లక్షలు పెట్టి ప్రైవేట్ కాలేజ్ చేసి వాళ్ళు ఊర్లకి ఏం తెచ్చి పైసలు పంపిస్తుంటారు. ఇప్పుడు అన్నది పరిస్థితి ఎట్లా? పరిస్థితి అట్లా పిల్లలు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో అది నీకు చెప్తున్నా, చదువుకున్నాడు ఒకడు ఐఏఎస్ అంటే కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. వాడు చేసే న్యాయం చేస్తలేడు. చేసే న్యాయము ఇప్పుడు నేను ఎటు నుంచి వచ్చిన మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన 10 మందికి సాయం చేయాలి. నా ఒక సిగ్నేచర్ మొత్తం ఎట్లుంటదంటే ఒక డిస్టిక్ వర్తిస్తుంది. డిస్టిక్ కలెక్టర్ అంటే ఒక జిల్లా కలెక్టర్ అంటే ఒక సిగ్నేచర్ తోని ఒక 100 కుటుంబాలది తర్వాత మార్చగలుగుతాడు. ఏదన్నా నీకు బాధలు ఉన్నాయా చలో అయిపోతుంది. కానీ అట్లా చేస్తలేరు. చదువుకున్నోడు కూడా అట్లనే పాడాడు, చదువు లేనోడు కూడా ఇట్లనే పాడాడు. ఇప్పుడు ప్రతి ఒక్క డిస్టిక్ తిరిగినాను, ప్రతి ఒక్క జిల్లాకు పోయినా, ప్రతి ఒక్క జిల్లాకు తిరిగినా, ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ పోయినా, ప్రతి ఒక్కరిని కలుస్తా ఉంటా, తిరుగుతా ఉంటా, కాలేజీలు ఇవన్నీ తిరుగుతా ఉంటా నేను. కానీ అది ఏమైతుందో తెలుసా, పోయినప్పుడే గుర్తింపు ఉంటుంది. నాకు గుర్తింపు రావాలంటే ఏం చేయాలి నేను చెప్పు? అదే మా పిల్లగాడు ఫీజు కట్టలేదట, ఎట్లా సార్? లేదు సార్ వాడు పేదోడు, వాడు కట్టలేడు అంటే కట్టనోళ్ళకు కూడా నేను సర్టిఫికేట్ ఎందుకు ఇప్పిస్తా? మన హక్కు అది. డబ్బులు కట్టినా కట్టకుండా వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చేయాలి. ఇవాళ రేపు ఏం చేస్తారు? సార్ మా డాడీ వస్తా అట్లా కాదు, పోరాడాలి. మా దగ్గర లేవు, రేపు పెడతాము, ఎల్లుండి పెడతాము, టైం ఏంటి అని అడగాలి. ఒక్కొక్క కాలేజీ పోయి చూడు నువ్వు, అట్లా పేరెంట్స్ వచ్చినప్పుడు మొత్తం ఇట్లా చూస్తా ఉంటారు, అలా బెదిరిస్తా ఉంటారు. కడితేనే ఇస్తాము, కట్టకుంటే ఇయ్యము, ఎగ్జామ్ రాయనియము, హాల్ టికెట్ ఇయ్యము, ఇవన్నీ సంఖ్యలు నడుస్తూనే ఉంటాయి. ఒకప్పుడు సార్ నేను కూడా మా పిల్లలు చిన్న అనుకో ఒక 5th క్లాస్ 4th క్లాస్ 3rd క్లాస్ ఉన్నప్పుడు టైంలో మనకు లేని టైంలో పైసలు లేనప్పుడు నా పిల్లలకు ఫీజు కట్టలేక మా పిల్లల్ని బయట నిలబెట్టారు. నిలబెడతారన్నా ఇప్పుడు నిలబెడితే అట్లా 2-3 సంవత్సరాలు నేను ఎంతో సఫర్ అయినా. నాకు ఆ బాధ నాకు తెలుసు. నాకు ఇప్పుడు ఆ బాధ తెలిసి ఇప్పుడు నేను పిల్లల్ని ఒకరొకరు బయట చూస్తున్నా, మన సిటీలో చూస్తున్నా, ఇంకొక కాలేజ్ దగ్గర చూస్తున్నా. ఒకరొకరు పిల్లలు మంచి చదువుకొని చక్కగా ఎవరు పని వెళ్ళిపోతున్నారు. దాంట్లో ఒక 10-30% పిల్లలు చాలా వరకు ఖరాబ్ అవుతారు. ఇప్పుడు ఎవడైతే తల్లిదండ్రుల మాట వింటాడో, తండ్రిని గౌరవిస్తాడో, తల్లిని గౌరవిస్తాడో, వాడు లైఫ్ లాంగ్ సుఖపడతాడు. ఖచ్చితంగా సార్. ఎందుకు చెప్తున్నా ఈ మాట తెలుసా? నేను 7 సంవత్సరాల నుంచి నేను కష్టపడి పైకి వచ్చినాను. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. నా టీచర్ కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ గా కొత్తపేట గవర్నమెంట్ స్కూల్లోనే రిటైర్మెంట్ అయింది. ఆమెకు ఆ రోజు కలిసి నేను పాలాభివందనం చేసి రైతు బాగా తీసుకుపోయి కూరగాయలు ఇప్పించి ఇంటి దగ్గర వెళ్ళిన. వాళ్ళ పిల్లలు ఫారెన్ లో ఉంటారు. స్నేహపురిలో ఉంటది ఆమె. ఆమె పేరు విజయలక్ష్మి. ఇప్పటికి కూడా నేను చదువు పనిచేసి 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా నేను ఏదైనా చెప్పు, నేను నోటి పాట చెప్తాను. తెలుగు మీడియమే ఉండే. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఏ స్టూడెంట్లకే గాని ఫస్ట్ తల్లిదండ్రులనే గౌరవించాలి, తర్వాత టీచర్లను. అట్లాంటి బుద్ధున్నోడు ఎప్పటికీ హైరేజ్ లో ఉంటాడు. ఎప్పుడు మనం ఒకటే మైండ్ తో కాదు సమాజం. ఇప్పుడు ఈ పక్కింటోడు ఏం చేస్తున్నాడు వాడు బాగుండాలి. ఇప్పుడు మనం ఇంటి ముందుకి వస్తుంటాం, ముందు చెత్త ఉంటది. ఆ చెత్త చెప్తేనే మన ఇంటి మనకి బాగుంటది కదా. నువ్వు ఎంత చెత్త పెట్టుకొని మనమే చూసుకోవాలి, ఉన్నోడు లెక్క చూసుకోవాలి, అది మనకెందుకు అని వదిలిపెట్టదు. అది సార్ ఒకటి ఏంటంటే నేను అదే ఆలోచన ఏంటంటే ఒక 10-15% జనాలు చదువుకున్న ఎడ్యుకేషన్ తో చదువుకొని మంచి పైకి వచ్చిన కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు, జాబర్స్ అవుతారు, తిరుగుమంతులు అవుతారు. కొంతమంది మాత్రం ఒక 30% మాత్రం రోడ్ల మీద ఉత్తా దిగుతారు సార్. రోడ్ల మీద ఉత్తా అంటే ఏం తల్లిదండ్రులు పట్టించుకోక, ఫ్యామిలీని పట్టించుకోక, తల్లిదండ్రులు బయట ఎగ్జిపెట్టేసి వాళ్ళకు చదువు అవగాహన లేక ఏం చేస్తున్నారంటే తినుడు తల్లిదండ్రుల మీద పంచాది రిటర్న్ పంచాది. మళ్ళీ నేను ఒకటి చెప్తా, అందరూ మంచోళ్ళు లేరు, అందరు చెడ్డోళ్ళు లేరు. ఇప్పుడు సిఎంఆర్ అంటే మల్లారెడ్డి కాలేజ్ ఉన్నది. మల్లారెడ్డి కాలేజ్ ఉన్నది. ఆయన చాలా గొప్పోడు, మస్తు కష్టపడ్డాడు, మంచిగా చేసిండు. అయితే ఆయనకు ఒక క్యాంటీన్ ఉంటది. నేను క్యాంటీన్ ఫీల్ ఉన్నా అని చెప్తున్నా. చాలా మందికి వచ్చిన వాళ్ళకు ఒక మొత్తం ఫ్రీ ఉంటది. ఒక హాస్పిటల్ ఆయనకు ఫ్రీ ఉంటది. అదేంటంటే అన్ని వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తారు అనమాట. ఇవాళ నొప్పి కాదు, జూనియర్ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళ మీదనే ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళకి అన్ని ఫుడ్ పెడతారు, ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు, పైసలు తీసుకోరు. స్కానింగ్ తో సహా సిఎంఆర్ హాస్పిటల్ అని ఉంటాయి. ఇక్కడ బాలనగర్ నుంచి అక్కడ లోపలికి పోవాలి, గండి మైసమ్మ. ఎట్లాంటి ట్రీట్మెంట్ అయినా సరే ఫ్రీగా చేస్తారు. ఇప్పుడు మల్లారెడ్డి ఆయన రాజకీయ నాయకుడు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆయన నువ్వు కిచెన్ లో పోయి చూడు, ఎంత మందికి భోజనం పెడతాడో చూడు. ఆయన గొప్ప మనిషి, మంచోడే. రాజకీయం ఆయన అంటారు పూలమ్మినా, పాలమ్మినా, పళ్ళమ్మినా. అది కాదు, ఇప్పుడు ప్రజెంట్ గా
మల్లారెడ్డి ఏంటంటే అక్కడ పోయి చూడు, సామాన్యమైన మనిషి కదా, అక్కడ పోయి చూడు, నీకు ఏదైనా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా పోయి టెస్ట్ చేయించుకో. కరెక్ట్. ఎందుకంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది లీడర్లు ఉన్నారు, ప్రజాసేవ కూడా చేస్తారు, వాళ్ళు చెప్పుకోరు, చేస్తారు. నువ్వు మల్లారెడ్డి ఏమన్నా అంటే నువ్వు వార్తలలో చూస్తుంటావు, రియల్ గా పోయి చూడుకో, నీకు ఏమైనా నొప్పి రోగం ఏమైనా ఉందా పోయి చూసుకో, బరాబర్ ట్రీట్మెంట్ జరుగుతుంది 100%. నేను చెప్తున్నా కానీ నేను చాలా మందిని పంపించిన. ఇంకొకటి లక్డీ కప్పుల్లో విజయమేరి హాస్పిటల్ ఉంటుంది, పైసలు తీసుకుంటారు, ఏం లేని వాళ్ళ దగ్గర కాళ్ళు ఉంటాయి కదా తిరిగిపోయిన కాళ్ళు వీళ్ళు అవన్నీ అంతా ట్రీట్మెంట్ చేస్తారు ఫ్రీగానే, పైసలు తీసుకో అంటే తెలిసిన వాళ్ళకే చేస్తారు. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న చిన్న పిల్లలకు, నేను అన్నగారు ఇప్పుడు ఇక్కడ రంగనాయకుడు ఉన్నాడు, అక్కడ కృష్ణారెడ్డి ఉన్నాడు, చిన్న పిల్లలకు నోరు ఉండదు, ఏముండదు. నువ్వు అలా పోయి దేవకర్ హాస్పిటల్ కాదు, ఎంత మంది బాధపడుతుంటారు, ఇంత మంది పిల్లలు కన్ని వాళ్ళకి పెంచి ఇంత పెద్దగా చేసి పెద్దగా చేసి. ఇప్పుడు అట్లా కాదు రియల్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరైనా కానీ అక్కడ పోయి చూడండి, బాధ తెలుస్తుంది. వైద్యం ఎందుకు ఫ్రీ అంటున్నా తెలుస్తుంది, ఒక్కొక్కరు బాధ ఎట్లున్నది, ఏం లేదు. హైదరాబాద్ లో ఉంటున్నామా, మనం కాలంలో తిరుగుతున్నామా, ప్రజలను పట్టించుకుంటలేమా, అది కాదు. ఎవరైతే ఉన్నారో స్వయంగా చూసి బాధ ఏమున్నదో తెలుసుకోండి, పేదోని బాధ. అదే మాట్లాడుతున్నా నేను. మీకు నొప్పి కావాలా, నొప్పి తెలవాలి, ఎదుట నొప్పి తెలవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా సందర్శించి చూడాలి, పేదోనికి ఏం జరుగుతున్నది. అట్లాంటిది ఎవరు పట్టించుకుంటలేడు. ఇప్పుడు అట్లాంటిగా నేను ప్రజల ఇప్పుడు ఎంత మంది చూస్తున్నారు అంతమందికి చెప్తున్నా నేను, నాది ప్రజలకి వెళ్ళిపోవాలి. నా మాట నేను ఒక్కరి ఉండొచ్చు, ఈ రోజు ఒక 2 సంవత్సరాలతో 100 మంది తయారవుతారు. ఇట్లా మొత్తం ప్రజాపాలన నాకు ఇట్లా ఏది కూడా రాజకీయంలో నాకు రావాలని అట్లా చేయాలి ఇట్లా చేయాలి కోరిక అసలే ఉండదు. ఎందుకు చెప్పాలా, నా మాట నేను ఒక ప్రజల మనిషిని, నా మాట అందరికి ప్రజలకు చేరాలనే ఒక ఉద్దేశంతోనే నేను చేస్తా ఉన్నా, చెప్తా ఉన్నా. మీకు కూడా ఏమంటే ప్రతి ఎవరైనా చదువుకోవాలనుకున్న వాళ్ళకి చెప్పు, నేను ఫ్రీగా వాడు ఏ కాలేజీలో చదువుకుంటాడో ఆ కాలేజీ చేసేస్తాను. నేను ఆ కాలేజీతో ఫైట్ చేస్తానా, ఆయన కాలు పట్టుకుంటానా, ఏం చేస్తానా అనవసరం. చదువుకున్నాడు కాబట్టి నా దగ్గర పట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లున్నారన్న సమాజం, చదువుకోవాలనుకుంటాడు ఎప్పుడైనా చదువుకుంటాడన్నా. ఈ చిల్లర కొడుకులు చదువుకోరు. ఇప్పుడు ఒకటి నేనేం చెప్తున్నా, తల్లిదండ్రులు గౌరవించేటోడు హై రేంజ్ వెళ్ళిపోతున్నాడు. ఇది పదే పదే వాడెందుకు ఉపయోగిస్తున్నా, మనకు పేరెంట్స్ కి సలహా, ఇప్పుడు మనకు వాళ్ళకి ఏమి ఇస్తున్నారు, లాస్ట్ మనకు ఒక చూసాము, మనకు దాని గురించి పేరెంట్స్ కి ఏం సలహా ఇవ్వబోతున్నారు ఇప్పటి జనరేషన్ మన పిల్లలకు. నేను ఏం చెప్తున్నా అంటే పిల్లలకు మంచిగా చదువుకోండి, మీ తల్లిదండ్రులు బాగా చూసుకోండి, కష్టపెట్టకండి. ఉన్నన్ని రోజులు ఇగో మనము ఈ ప్రయాణము ఇక్కడ మొత్తం ఇక్కడే ఉండిపోము. ఏం కోరుకోవాలి, ఏం కోరుకుంటున్నా, చివరి స్థాయిగా పేరు మిగిలాలి. మనం చచ్చిన 10 తరాలు. నాకు ఈ జనార్దన్ రెడ్డి ఉన్నాడు, ఇప్పటి వరకు కూడా ఆయన పేరు మారబోతుంటది. ఎందుకు తెలుసా, ఇప్పుడు ఏంది మన 5 పడిపోయింది పంచగుట్ట, ఆర్ కృష్ణయ్య, నేను పీజీఆర్, ముందుకు ఎవరు రాలేరు, మేమే పోయినాం. అన్నేం నేను పోయినా, పీజీఆర్ వచ్చిండు, ఒక బ్రిక్ పడ్డదాను. ప్రజల మనిషి అన్న, ఒక పాన్ షాపు నేను ఓపెన్ చేసుకుంటున్నా అంటే ఇట్లా వచ్చి అరే మంచిగా బతుకుతాం అని ఇట్లా చెప్పిపోయాడు. కానీ ఇప్పటికి కూడా ఆయన పేరున్నదా, పెద్దమ్మ గుడి కట్టించిండు, మారుమోగుతుంది. ఆయన పెద్దమ్మ గుడిలో పోయి చూడు, ఆయన ఫోటో ఉంటది, విగ్రహం ఉంటది, పెద్దమ్మ గుడి స్థాపించిండు బంజారాయిస్ లో. అట్లాంటి మనుషులు చిరస్థాయిలో నిలిచిపోతారు. ఆ పేరు సంపాదించుకోండి అని చెప్తా ఉన్నా అందరికి. రాజకీయ నాయకులకు ఏం చెప్తున్నా, అట్లాంటి పేరు సంపాదించుకోండి. ఒకటే సార్ నేను చెప్తున్నా, ప్రజలకు నమస్కరించి చెప్తున్నాను. నేను మీకు చెప్పేంత గొప్పని కాదు యాక్చువల్గా. ఇప్పుడు సారు సలహాలు వినుకుంటా నాకు కొన్ని అనుభవాలు అవుతున్నాయి. ఒకటి, మనము చూసుకుంటా మనం పిల్లల్ని మనం ఖరాబ్ చేసుకోకూడదు చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడ్డారు, కూడా 3 లక్షలు కాకుండా కోట్లు ఉండొచ్చు ఒకరో దగ్గర, కానీ మీ పిల్లలకు మీరు అవగాహన ఇవ్వండి. మనం బయట కష్ట సుఖాలు ఏందనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళకు ఫ్రీడమ్ 1,00,000 అంటే 1,00,000 సుడు కాదు, 50,000 అంటే 50,000 ఫోన్ పే కొట్టుడు కాదు, 20,000 అంటే 20,000 ఫోన్ పే కొట్టుడు కాదు. అది కొట్టుడు ఒకటి. పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా డెవలప్ అవుతున్నారు, ఏం సార్ పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది అది ఎంక్వైరీ చేసుకోవాలి. చిన్న స్థాయి వాళ్ళ పిల్లల్ని ఎంక్వైరీ చేసుకుంటుంటారు, ఎక్కువ స్థాయి వాళ్ళు గిట్ట పిల్లలు ఎంక్వైరీ చేసుకుంటారు. ఎక్కువ స్థాయి వాళ్ళు మా పిల్లలు ఖరాబ్ అవుతున్నారా అన్నట్లేదు మేము. పిల్లలు కొందరు ఖరాబ్ అవుతున్నారు, కొందరు మంచిగా ఉన్నారు. మంచి ఎస్ఐ కానిస్టేబుల్ టీచర్ల కొడుకులు గిట్ట
వాళ్ళ పిల్లలు వాళ్ళ చేతులారా వాళ్ళ పైసలు ఎక్కువ ఇచ్చి ఖరాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నా ప్రతి బయట బయట వాళ్ళు, "ఏయ్, మా డాడీ సీఎం, మా డాడీ ఎమ్మెల్యే, మా డాడీ మంత్రి" అని చెప్పుకుంటా వచ్చేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటాయి. అదే అదే మంటలు ఇవ్వాలి, ఏసీ ఇవ్వాలి కాదు, ఎన్ని బాధలన్నా గానీ అది సార్. నా చివరి ప్రాణం ఉన్నంత వరకు మాట్లాడుతూనే ఉంటా. ఇది మనం మాట్లాడుతున్నాం సార్. మనకు ఎవరు అడ్డుగాలు వేసేది కాదు. మనం ఎవరు రాజకీయ నాయకులు తప్పు మాట్లాడతలేము. మనం జెన్యున్ గా మాట్లాడుతున్నాం. ఒకటి ఏదో మాట్లాడుతున్నాం. మనం పబ్లిక్ కోసం మనం చేస్తున్నాం. పబ్లిక్ 10 మందికి బయట రోడ్ల మీద చెప్తే వాళ్ళు వినరు కనుక మనకు ఈ సోషల్ మీడియా ద్వారా మనం బయటికి చెప్తున్నాం. ఇప్పుడు చూస్తున్నా కూడా చెప్తున్నా, మన పబ్లిక్ లా నా ఒక మాట 10 మందికి చేరేయాలని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా తెలుసా? వీడియో చూడాలి. ఇంకొకటి ఏ సాయమైనా సరే, ఇప్పుడు ఈ నా నంబర్ కూడా అందులో పెట్టాను. నంబర్ మెన్షన్ చేయి. ప్రతి ఒక్కరికి కూడా ఈడ కాదు ఆడగాడు, ప్రతి ఒక్క సంస్థలో మన మనిషి ఉంటాడు. విన్నావా? ప్రతి ఒక్క సంస్థల పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గానీ, గవర్నమెంట్ హాస్పిటల్ గానీ, ఏ దాంట్లో అయినా మనోడు లేకుండా లేడు. ప్రతి ఒక్కరికి సాయం చేద్దాం. ఇవో మాట సాయం చేసుడే గొప్పోడే. డబ్బులు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి కాదు, మాట సాయం. అన్న నాకు ప్రాబ్లం అవుతున్నది, ఇది ఎట్లా అవుతున్నది, అట్లాంటి ప్రవర్తన. ఇంకొకటి, ప్రతి మనిషి కూడా బాగుండాలి. పేదోడైనా గౌరవంగా బతకాలంట. నేను కోట్లు ఉంటే ఎంబడి రావు. గౌరవం అంటే పేరు చిరస్థాయికి ఏమి మిగులుతుంది? పేరు మిగులుతుంది. ఇప్పుడు బీజేఆర్ ఎందుకు కలుసుకున్నాం, మల్లారెడ్డి గారిని ఎందుకు కలుసుకున్నాం? ఒక్కొక్కరు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం బిజినెస్ చేస్తారు కాదు, వాళ్ళు సంపాదించిన కోట్లు ఇంకా రావు సార్. పేరే వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఏదైనా ప్రాబ్లం పేదోడు ఉన్నాడా, చక్కగా మనకి అడ్రస్ ఇచ్చి చక్కగా కొట్టు సిఎంఆర్ హాస్పిటల్ అని పోతాడు. ఖచ్చితంగా సార్, ఎందుకంటే చెప్తున్నా, కొందరికి తెలియదు. నేనేమి ఆరోగ్యమే ముఖ్యం ఉండాలి. ఆరోగ్యం మంచుకుంటే వడలు అమ్ముకునే బతుకోవచ్చు, చేసుకునే బతుకోవచ్చు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు నేను చేసుకుంటలేదు సార్. నేను అన్ని చేస్తున్నా. నేను ఆల్రౌండర్, అన్ని ఆల్రౌండర్ వర్క్. నేను చేస్తా, బజ్జీలు చేస్తా, హోటల్ పని చేస్తా, అన్ని ఒక మాస్టర్. నేను చెప్పు, నేను ఒక విఐపి కాదు, ఏది కాదు. నేను టీవీ న్యూస్ రిపోర్టర్ కాదు. సరదాగా నేను పబ్లిక్ తెలవాలని అన్నగారి సలహాతోటి నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు ఈరోజు. ఎందుకంటే మేము రావాలి, పబ్లిక్ సేవ చేయాలని. అంతవరకు మేము ఏం ఆశించట్లేదు. నేను అందరికి ఏం చెప్తున్నా అంటే, మంచి మనసుతో ఉండుండ్రి, అది మంచిగా మారుండి, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండుండ్రి. ఏమి లేదు, అందరి దృష్టి మన మీద ఉండేటట్లా చేసుకోండి. అంతే. మీకు ఎవరికైనా మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయండి, అంతే తప్ప కానీ హెల్ప్ చేయండి. ఇవన్నీ లేనిపోని ఒకటి హెల్ప్ చేయండి. ఒకటి ఏంటంటే, పబ్లిక్ లో మనం హిందువులు అందం ఒకటేలాగా ఉండాలి. ఎందుకంటే బయట ఒక తాను పోతే ఒక్కొక్క వాళ్ళు ఒకరికి ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు, కానీ అందరికి హెల్ప్ చేయాలి. నీ కుటుంబానికి హెల్ప్ చేసుడు కాదు, ప్రతి మనిషికి హెల్ప్ చేయాలి. మనిషి కింద పడాలంటే పైకి 10 మంది వచ్చి లేపాలి. అలా ఉండాలి. ఒకటే ఏం లేదు. అంతే సార్. మనం ఒకటి ఏంటంటే, వీళ్ళు సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు. తాగడం తాగుతారు, వాళ్ళు తాగడం చెప్పని. కానీ మనకు పిల్లలు భవిష్యత్ మంచిగా ఉండాలంటే, మీకంటూ మీ స్థాయికి వచ్చే వరకు ఒక రేంజ్ ఉండాలి. తర్వాత అందరికి తాగే అలవాటు చిన్న చేసుకుంటూ కామన్ అయిపోయింది. అప్పుడు అలవాటు, అప్పుడు ఆలోచనలు ఇవన్నీ మానుకొని సరైన పద్ధతితో నడవమని. మళ్ళీ ఇంకొకటి, చెప్పేంత వరకు బాధ్యత, చేసే వాళ్ళది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎంతమంది వింటున్నారో, ఎంతమంది చూస్తున్నారో అది తర్వాత విషయం. నేనేం చెప్తున్నా, మొదటిగా ఏం మారాలి? వ్యవస్థ మారాలి. ఇప్పుడు నువ్వు కాలేజ్ అందరు చెప్పరే. ఇప్పుడు కాలేజీలో పోతే లెక్చరర్లు ఉంటారు, మీ బాధ మీరు పడడం అని ఇట్లా చెప్పేస్తారు, ఇట్లా వెళ్ళిపోతారు. వదిలేస్తారు. దాన్ని ఏం చేయాలి మనము? మనది ఏంది, మన గోల్ మనం సాధించుకోవాలి. ఇప్పుడు నేనున్నా, నాకు ఏం అవసరం లేదు, ఏ నాయకుని కావాల్సిన అవసరం లేదు, ఏ రాజకీయ నాయకులతో ఫోటోలు దిగే అవసరం లేదు. నాకు ఒక సూచన ఏంది? అందరినీ గాడిలో పెట్టాలి. తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ప్రతి ఒక్క పేదోడు మంచిగా ఉండాలనే కోరిక తప్ప ఎలాంటి ఆశ ఉండదు. మళ్ళీ ఇంకొకటి, భగవంతుడు మనం ఇక్కడ పుట్టించినప్పుడే మన తలారాది ఆశ ఉంటది. దాన్ని ఎవ్వరు కూడా తప్పించుకోలేదు. ఇప్పుడు ఈడ కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాను కదా, నా దగ్గర ఉన్నదా లేదా నేనేం చెప్తున్నా పబ్లిక్ అని కాదు. అది మీరు మంచితనంగా మారి ఇచ్చేయాలి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు స్టూడెంట్స్ గురించి? నేను ఒకటే చెప్పినా కదా మీకు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతున్నది. ఎవడైతే తల్లిదండ్రులు పూజిస్తాడు, తల్లిదండ్రులు గౌరవిస్తాడు, ఇది పదే అని చెప్తున్నాడు, ఫ్యూచర్ లో వాడు పై స్థాయికి ఎదుగుతాడు. ఏ దేవుడు ముఖ్యం లేదు, మనకు పుట్టించిన వాడే దేవుడు. ఏ గుళ్ళకి పోతే, ఏ దేవుని మొక్కితే ఏం లేదు. ఫస్ట్ కన్న తల్లిదండ్రులు ముఖం నేర్చుకోవాలి, అది సంస్కారం. పుట్టించినది తల్లి,
తల్లి తండ్రి నువ్వు కాళ్ళకి దండం పెట్టుకోకుండా అవసరం లేదు కానీ మూల పురుషులు తల్లికి తల్లిదండ్రులు విలువ ఇయ్యాలి. దేవుళ్ళు అంటే తల్లికి తల్లిదండ్రులు. మనసులో మొక్కునైనా పోవాలి. తల్లిదండ్రులు అది. దేవుళ్ళు ఈ తల్లిదండ్రులు దేవుడికి మొక్కాలి. ఏదున్నా గానీ స్వార్థంగా లేకుండా మంచిగా బతుకుర్రి, మంచిగా ఇది చేసుకోర్రి. ఇప్పుడు పిల్లలు ఎవరైనా నీకు చెప్పినా కదా, ఎవరైనా పిల్లలు ఒకటో క్లాస్ నుంచి సార్ పీజీ వరకు ఏదైనా సరే కొన్ని ఫ్రీగా ఉన్నాయన్నా. నేను ఇచ్చేది ఏం లేదు, ఖాళీ నాది మాటనే ఉంటది. ఓకే సార్. నేను ఖాళీ పోయి అడ్మిషన్ అన్న లేనోడు ఉన్నాడు, ఏదో ఉన్నది గింత తీసుకో గంత తీసుకో అని చెప్పి బతిలాడతానా కాలు పట్టుకుంటున్నా అవసరం లేదు అవన్నీ. ఓకే సార్. నేను మానవత్వంగా నేను ఏం చేయాలో చేస్తా. ఓకే సార్. చదువుకున్నట్టు ఉండాలి ఇష్టం. ఓకే సార్. మనము పబ్లిక్ ని వాళ్ళకి మరి ఇబ్బంది పెట్టకూడదు, మరి చాలా సోది పెట్టినారు. అంటే పబ్లిక్ ఒక్కటే మనం మంచిగా చెప్తాం, మీరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, మన పిల్లలు మంచిగా ఉండాలి, మన భవిష్యత్తు మంచిగా ఉండాలి, మన తెలంగాణ బాగుపడాలి, అందరు మంచిగా ఉండాలి. ఒకటి సార్, మనది క్యాటరింగ్, మీ తరఫున మాకు చెప్పండి. క్యాటరింగ్ అంతే, మీరు చూడండి, అందరు చూడాలి, లైక్ కొట్టాలి, మీ ఫ్యామిలీస్ కు షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు మంచి చిన్న సలహా మాకు వచ్చిన దాంట్లో మీకు చెప్పినంత గొప్పలాగా మేము కాదు, మీ మాకంటే గొప్పలు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళకి చెప్పడం మహానుభావం కాదండి, తప్పుగా భావించకండి. ఎందుకంటే మా చదివిన కాడికి మేము చిన్న సాయం చేస్తున్నాం అంతే, తెలుసా? ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది ఎందుకంటే మా చదివిన కాడికి మేము చెప్తున్నాము, మీరు మార్పు రావాలి అంతే. ఏదో చిన్న కార్యక్రమం చేస్తున్నాం అంతే, చిన్న చిన్న కార్యక్రమం ఎవరు డిస్టర్బెన్స్ కాకూడదు చెప్తున్నాం అంతే, జెన్యున్ గా చెప్తున్నాను. ఏం లేదు, నేను ఉంటాను మాస్టర్, ఒక లీడర్ కాదు, మీరు లీడర్ కాదండి. అందరు మాట్లాడాలి ఏంటంటే ప్రజలకు పోవాలి. ఇంకొకటి ఇది ప్రజలకు పోవాలి. ఇంకొకటి ఏంటంటే నేను ఒకటే నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే, వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చినా పోయేటప్పుడు ఖాళీగా పోతాం. ప్రతి ఒక్కరికి సాయం చేయమని కోరుతున్నా. మిగతా మనకేం స్వార్థం లేదు, నేను పెద్ద లీడర్ కావాలి, ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలని కోరిక లేదు. ఇప్పుడు ప్రజలలో మంచి పేరు రావాలి, చిరస్థాయిగా పేరు నిలిచిపోవాలనే ఉద్దేశం తప్ప. సార్ మనకు ఈ రోజు ఒక మంచి విషయం మాట్లాడుకున్నాం కంటెంట్. మీరు మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు ఫోన్ చేసి అనుకో, మాతో చిన్న ఇట్లా కార్యక్రమం పంచుకోవాలి, జనాలకు చిన్న సలహా మా అన్న అంటాడు, అన్న మా గురువు అంటాడు, మా అన్న, అరే ఏ గుళ్ళకి పోతే ఏమొస్తుందిరా, అమ్మాయి మొక్కి మనం చేసే పనులు ఏదుకున్నదా చేసుకొని పోతే పని జరుగుతుందరా పోవాలి మంచి సార్. తిరుపతి ఎందుకు పోయినావురా తిరుపతి, ఈయనే ఉంటారా అంతా అయ్యా అట్లాంటి వాళ్ళు కూడా చెప్పేటప్పుడు తట్టుకుంటారు. కానీ ఆయన మొత్తం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏమంటాడు, సార్ అయ్యా అమ్మనేరా దేవుడు, ఎక్కడ లేడరా దేవుడు. స్వయంగా మళ్ళీ అన్ని దేవుళ్ళకి పూజిస్తాడు, గుళ్ళు కడతాడు, ఆయన అన్నిటికీ దానాలు ధర్మాలు చేస్తాడు. కానీ ఆయన చెప్పింది ఏంటి, అది కరెక్ట్. తల్లిదండ్రులు ఆయన గుర్తుకొస్తాడు నాకు, దేవుడి కాడ పోయినప్పుడు ఆయన గుర్తుకొస్తాడు ఇక ముఖంగా. అంటే కొంతమంది ఇప్పుడు డాక్టర్లే గాని యాక్టర్లే గాని కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక పాలసీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒకటి గుర్తొస్తా ఉంటాను అన్నమాట. ఇక నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చేసినా గానీ ఇప్పుడు చెప్తున్నా కదా, నా దృష్టిలో కొన్ని ఉన్నాయన్నమాట, ఫ్రీగా జరిగే. డాక్టర్లు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ అందరికీ ఈ విషయం తెలియదు. సరే సార్, మనకు మళ్ళీ రేపటి మళ్ళీ వెళ్దాం, కలిసి వాళ్ళ మంచి సలహాలు తప్పకుండా మాట్లాడవచ్చు నాతో. అక్కడ వస్తా మీ దగ్గరికి, 15 కిలోమీటర్ల దూరం నుంచి మాకు ఇచ్చే మా వంటశాల గాడి చూడండి. మాకు ఏది క్యాటరింగ్ ఎక్కడ లేక మాకేదంటే ఇది ప్రోగ్రామ్ అని పెట్టుకున్నాం, ఖాళీ చేయాలి అని, ప్రజలకు సేవ చేయాలి, మనం ఇంట్లో ఉంటే ఇట్లానే లెక్కతోటి మేము మీతో సలహా తీసుకోవడం జరిగింది. మీరు మాకు ఛాయిస్ ఇవ్వడం జరిగింది. మంచి సూచన, నువ్వు అడిగింది 10 మందికి ఉపయోగపడేదే, దానికి జవాబు ఇస్తాము. మళ్ళా ఏంది మొత్తం అందరినీ మార్చేస్తాం. ఖచ్చితంగా సార్ చేయాలి. మన వీడియో ఎక్కడికో వెళ్ళిపోవాలి, అందరు చూడాలి, అందరినీ పేరెంట్స్ చూడాలి సార్, పేరెంట్స్ చూడాలి, అందరు మారిపోతారు. అది ఒకటి చెప్పేటోడైనా కరెక్ట్ కావాలి, వెళ్ళే దారైనా కరెక్ట్ కూడా. సరే సార్, ఓకే. మళ్ళీ కలుసు, ఎప్పుడైనా అందులో రాకు, నువ్వు నాకు ఫోన్ చేయి, నేనే వస్తాను నీ దగ్గరికి.